రైట్, ఇంకోటి విద్యార్థులపై ఆటవిక దాడికి బాధ్యులు ఎవరు? పెల్లెట్స్ గన్స్ తో ప్రయోగానికి మీరు అనుమతించారా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ. అండ్ ఇక ప్రధాని క్షమాపణకు పట్టు. విద్యార్థులపై పోలీసుల దాడి వ్యవహారంలో పార్లమెంట్లో నిలదీసేందుకు విపక్షాల సన్నద్ధం. నేడు ఖర్గే ఛాంబర్లో కూటమి భేటీ, నేడే లోక్సభలో పరీక్షల బిల్లు. సో ఎందుకంటే విద్యార్థులపైన అక్కడ ఏదైతే చేస్తున్న విద్యార్థులు ఉద్యమిస్తున్నారో వారిపైన గన్ ఫైర్ చేసిరనమాట. పెల్లెట్ గన్స్ అనమాట. అవి ఏంటంటే మళ్ళీ సైకిల్లో చెర్రలు ఉంటాయి కదా, సో వాటితో చేస్తారనమాట. వాటితో షూట్ చేస్తే చాలా తీవ్రంగా దెబ్బలు తాకుతాయి. సో అట్లా చాలా మంది విద్యార్థులకు తాకినాయి కూడా. సో దానికి పర్మిషన్ ఎవరిచ్చారు? సో కేంద్రంలో మీరు ఇచ్చారా, లేకపోతే రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిరా అని చెప్పేసి ఇంకా దానిపైన ఆన్సర్ లేదు కాబట్టి ఎవరిచ్చారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో పెల్లెట్ గన్ల ప్రయోగానికి మీరు అనుమతించారా? అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ. సో ఢిల్లీలో ఈ నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఆటవిక దాడికి బాధ్యులు ఎవరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ కూడా రాశారు. విద్యార్థులపై ప్రాణాంతకమైన పెల్లెట్ గన్స్ వాడడం దిగ్భ్రాంతి కలిగించింది. పేపర్ లీక్లో స్వస్తి చెప్పాలని, మన విద్యార్థులు మంచి భవిష్యత్తు కావాలని అడగడమే నేరమా? స్వతంత్ర భారతదేశంలో మోదీ ప్రభుత్వం కౌర్యం ఇది. ఢిల్లీ మోహరించిన భద్రతా దళాలు మీకే, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. అందుచేత మిమ్మల్ని అడుగుతున్నాను, హోంమంత్రిగా పోలీసుల దాడికి, పెల్లెట్ గన్స్ వంటి ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగానికి మీరే అనుమతించారా? కాదంటే మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? విద్యార్థులను కొట్టిన వ్యక్తులు మఫ్తీలో ఉన్న పోలీసులా, లేక వాలంటీర్లా? భారీగా బలగాలు మోహరింపుకు ఎవరు అనుమతించారు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలని దేశం డిమాండ్ చేస్తుంది అని లేఖలో పేర్కొన్నారు. అవును, మళ్ళా అంటే విద్యార్థులు అక్కడే ఎవరైతే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు అక్కడ ఆందోళన చేసిరో, ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇప్పించారో, అండ్ ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టర్లు చేసిరో, వాళ్ళందరినీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి ఆధార్ కార్డులకు సంబంధించి అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి పోలీసు అధికారులను పంపుతున్నట్ట. వాళ్ళ దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి వాళ్ళ వేలి ముద్రలు, వాళ్ళ ఫోటోగ్రాఫ్లు నిన్న తీసుకున్నట్ట. కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయి. సో ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా అందులో పాల్గొన్నారో వాళ్ళందరి ఇంటికి పోలీసులు పంపించి మీరు ఇంకోసారి చేస్తే మీ పైన క్రిమినల్ కేసులు వేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే ఇదా ప్రజాస్వామ్యం? అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా అని చెప్పేసి విద్యార్థులు, ప్రజా సంఘ నాయకులు అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే అక్కడ వెళ్ళిన ఒకసారి జాగ్రత్తగా ఉండండి, క్రాస్ చెక్ చేసుకుని మీ ఇంటికి కూడా పోలీసు అధికారులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వచ్చి అండ్ అలాగే మీ గురించి అంటే నెక్స్ట్ మీకు భయపెట్టే ప్రయత్నం డైరెక్ట్గా, అంటే నెక్స్ట్ మీరు ఇంకోసారి చేయొద్దు అని చెప్పేసి చెప్పే ప్రయత్నమే ఇది అనమాట.